హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. క్రాక్ చేస్తే మిస్సింగ్ లింక్ దొరుకుతుంది. సార్ నో ఇట్స్ నాట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ 4 digit నంబర్ ఐ థింక్ వాడు క్లూ ఇస్తున్నాడు. డ్రెస్ ద్వారా విక్టిమ్ వృత్తి, మాస్క్ ద్వారా పుట్టిన నెల. ఏంటిది? ఓన్లీ డేట్, మంత్. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు వాడు మనకి మిగిల్చిన ఒకే ఒక డీటెయిల్, వాడు ఏ డేట్లో చంపబోతున్నాడు అన్నది. అవునన్నయ్య, 4 డిజిట్లు మ్యాచ్ అయ్యే విషయం డేట్ అండ్ మంతే. ఫర్ ఎగ్జాంపుల్ 0912. 100% డేటే, కానీ దాన్ని పజిల్గా మార్చాడు. ఆ 3 మర్డర్స్ ని కనెక్ట్ చేసే కామన్ బట్ యూనిక్ విషయం ఏమిటి? బుల్లెట్స్ ఫస్ట్ విక్టిమ్ ని 4 సార్లు షూట్ చేశాడు, సెకండ్ 3, అండ్ లాస్ట్ విష్ణుని 2 సార్లు షూట్ చేశాడు. సో ఆ ఫస్ట్ కేస్ శివానంద్ వైపు ఉన్న నంబర్ ఏమిటి? 4864. 4 బుల్లెట్లు 4తో డివైడ్ చేయి. 12/16. 12వ తేదీ 16వ నెల. నో 16వ తారీఖు 12వ నెల ఉంటుంది. 16 డిసెంబర్ 2016. అవును చీఫ్, ఆ రోజే డాక్టర్ రమ్యని చంపాడు. అయితే రమ్య వైపు ఉన్న నంబర్ ఏంటి? 3660. ఆవిడకి 3 బుల్లెట్లు 3తో డివైడ్ చేయి. 12/20. అప్పుడు డిసెంబర్ 20th విష్ణుని హత్య చేసిన రోజు. సో ప్రతిసారి విక్టిమ్ ని చంపేటప్పుడు నెక్స్ట్ విక్టిమ్ ని ఎప్పుడు చంపుతాడో డేట్ ని క్లూగా ఇస్తున్నాడు. ఎస్, యు సాల్వ్డ్ ఇట్. బ్రిలియంట్ చీఫ్. కానీ ఎందుకు ఈ డేట్ మంత్ మార్చి రాశాడు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికా? అదేం కాదు, లోకంలో అమెరికాలో మాత్రమే ఫస్ట్ మంత్ రాసి తర్వాత డేట్ రాస్తారు. అయితే హంతకుడు ఒక కెమిస్ట్, డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. సంథింగ్ టు డూ విత్ అమెరికా. అమెరికానా? ఇమాన్యుయల్ అన్నయ్య కొడుకు అక్కడ చదువుతున్నాడు. పేరు What are you saying? ఎస్ చీఫ్. Call immigration. హలో ప్రీతి, 1 క్విక్ హెల్ప్. ఇమిగ్రేషన్ రికార్డ్ ని చెక్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ చీఫ్. క్రిస్టఫర్ ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్, రట్గర్స్ యూనివర్సిటీ, అమెరికాలో చదివాడు. 1 month ముందే ఇండియాకి వచ్చాడు. అండ్ గెస్ వాట్? అమెరికాలో ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేసి ఒకసారి జైలుకి కూడా వెళ్ళాడు. Oh my goodness. అప్పుడైతే ఎమాన్యుయల్ కుటుంబంలో మిగిలిన ఒకే వ్యక్తి క్రిస్టఫర్. ఒక విక్టిమ్ ని కిడ్నాప్ చేసినప్పుడు వాడే మందు ఒక కెమిస్ట్ తయారు చేశాడని డాక్టర్ వర్గీస్ చెప్పారు. అయితే క్రిస్టఫర్ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుతుంది. అతని అమ్మ నాన్న చనిపోయాక అతన్ని పెంచి అమెరికా చదివించింది ఇమాన్యుయలే, వాళ్ళ సొంత బిడ్డలాగా. సో రివెంజ్ మోటివ్ ఉంది, అందుకనే వాడు చనిపోయినట్టుగానే అందరినీ ఊరి తీసి చంపుతున్నాడు. లాయర్ విష్ణు మర్డర్ స్పాట్ లో దొరికిన నంబర్ ఏంటి? 2450. అక్కడ 2 bullets. సో దాన్ని 2తో డివైడ్ చేస్తే 12/25. 25th డిసెంబర్. ఇప్పుడు టైం 11. రేపే డిసెంబర్ 25th. ఇంకో గంట సేపు తర్వాత ఏమైనా జరగచ్చు. ఈసారి టార్గెట్ ఎవరు? చెప్పారుగా, నేనే. మీరే నమ్మలేదు. వెయిట్ చేయండి చీఫ్. క్రిస్టఫర్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళింది దీపక్. లెట్ మీ కాల్ హిమ్. పికప్ పికప్ పికప్. స్ట్రేంజ్ చీఫ్, దీపక్ ఎప్పుడు నా ఫోన్ తీస్తాడు. మరి మంజునాథ్ మాడా? జాము రాత్రి జాబిలమ్మ బిర్యానీ తింటే సూపర్ అమ్మ. ఎస్ సార్. జోసెఫ్,
ఇన్స్పెక్టర్ మంజునాథ్ మర్డర్ చేసిన వాడు దొరికాడు. ది బ్యాడ్ న్యూస్, వాడు సీరియల్ కిల్లర్ కాదు, ఎవడో లోకల్ దాత. ఏదో లవ్ అఫైర్ మనల్ని మిస్లీడ్ చేశాడు. గాట్ ఇట్? ఎస్ సార్. బ్యాకప్ టీం పంపిస్తున్నాను, నువ్వు రంజిత్తోనే ఉండు. ఓకే సార్, ఫైన్ సార్. చీఫ్, జో ఫోన్ చేశాడు. చెప్పు. హే లిసన్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ని హత్య చేసిన వాడిని పట్టుకున్నారు. వాడు సీరియల్ కిల్లర్ కాదు. ఒకవేళ రంజిత్ గారు చెప్పిన థియరీ కరెక్ట్ అయితే ఆయనే నెక్స్ట్ టార్గెట్. ఈ విషయం ఆయనకు చెప్పకు. యువర్ ఆన్ స్పీకర్ ఫోన్ మై డియర్. అండ్ గెస్ వాట్? సీరియల్ కిల్లర్ ఇమాన్యుయల్ ఫ్యామిలీకి చెందినవాడు క్రిస్టఫర్. అతని ప్లాన్ ప్రకారం 4వ టార్గెట్ ఇవాళే. వెయిట్. వన్ మోర్ బ్యాడ్ న్యూస్. హాస్పిటల్ రోడ్ లో ఒక బ్లాక్ స్కార్పియో వస్తుంది. ఓ గాడ్. నేను దాన్ని ఫాలో చేసి ఏం జరుగుతుందో కమ్యూనికేట్ చేస్తాను. నువ్వు చీఫ్ పక్కనే ఉండు, ఓకే? వందన, నో యు ఆర్ ఇన్ చార్జ్. కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయి. నాకు వాడు కావాలి, ప్రాణాలు. గోరిట్ చీఫ్. ఇక్కడ ఎవరు మేనేజర్? రిలాక్స్. ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. రూమ్ నెంబర్ 716 పేషెంట్ ని కిడ్నాప్ చేయడానికి అటెంప్ట్ జరగచ్చు. ఎవరు భయపడకండి. డాక్టర్స్ అండ్ నర్సెస్ ఎవరైనా పేషెంట్ ని అటెండ్ చేయాలంటే నేను చెప్పాక చేయండి. అర్థమైందా? ఓకే మ్యామ్. ఓకే. మెయిన్ గేట్ ఎగ్జిట్ లో సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు మ్యామ్. అందరినీ ఫ్లోర్ కి రమ్మనండి. 2 స్టేర్స్, 2 లిఫ్ట్ లాబీ, 2 716 బయట ఉండమని చెప్పండి. జస్ట్ ఫర్ బ్యాకప్, పోలీస్ వచ్చేంత వరకు. హరీ అప్ అండ్ గెట్ దెమ్. ఆ కిడ్నాపర్ 6 అడుగులు 26 ఏళ్ళు అండ్ వెల్ బిల్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, డాక్టర్స్, నర్సెస్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ నార్మల్ గా ఉండండి. ఎవరు భయపడద్దు. వీ విల్ హ్యాండిల్ దిస్. గేట్ సెక్యూరిటీ ఏ నెంబర్? 7 మేడం. కూల్. మన్నా, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. నేను వాడిని ఫాలో చేస్తున్నాను. విష్ణుని హత్య చేసిన రోజే నన్ను చంపుండొచ్చు. ఎందుకని చెప్పలేదు? ఏంటి? వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. తెలుసు చీఫ్, టెన్షన్ పడకండి. ఆ రోజు రోడ్డు మీద పడిపోయాను, అయినా ఎందుకు వదిలేశాడు? హే, స్కార్పియో హాస్పిటల్ వైపే వస్తుంది. బి అలర్ట్. సెక్యూరిటీ, బ్లాక్ స్కార్పియో వస్తుంది. ఎందుకు నన్ను షూట్ చేయలేదు? స్కార్పియో వస్తే కన్ఫర్మ్ చేయండి. క్రిస్టఫర్ జోడియాక్ సైన్ ఏంటి? స్కార్పియో చాలా విల్ పవర్ ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేస్తారు. కానీ చాలా మర్మమైన వాళ్ళు. మేడం, స్కార్పియో వచ్చింది మేడం. గేట్ దగ్గర ఆగింది మేడం. వాడు మనం ఊహించినట్టుగా ఏది చేయబోయేది లేదు. సెక్యూరిటీ, లోపలికి వస్తే ఎవరని చూడండి. నార్మల్ గా ఉండండి. ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు. రే క్రిస్టఫర్, నీ ప్లాన్ ఏంట్రా? మదన, స్కార్పియో హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్తుంది. ఏంటిది? వాళ్ళు గెత్తి బైక్ త్వరగా బయటికి రా. కమ్ ఫాస్ట్. లెట్స్ గో. ఏమండి, నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను. కాసేపు నువ్వు నోరు మూస్తావా? సార్, ఎస్, బ్యాకప్ టీం వచ్చేసింది సార్. గుడ్. వందనకి ఫోన్ చేయి. వైట్, రంజిత్ కాళిదాస్. యు ఆర్ ఓవర్ స్మార్ట్ రంజిత్. రే పోరంపోకు, ఇది నీకు నాకు వచ్చిన గొడవ. వీళ్ళందరూ ఏం చేశారు? ఈజీ డిఎస్పీ, ఈజీ. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. ఎద్దామని అనుకున్నావు నన్ను. నీ ప్రియమైన ఫ్యామిలీ, ఐ మీన్ పోలీస్ ఫ్యామిలీ, ఇప్పుడు నా దగ్గర ఉంది. వాళ్ళకి జరగకూడదు జరిగిందో. చెప్పే స్టేజ్లో నేనున్నాను, వినే స్టేజ్లో నువ్వున్నావు. నీకోసం స్పెషల్గా ఏర్పాటు చేశాను. ఏంటో చెప్పు. చెప్తాను. రజత్, ఈ షూస్లోను సాక్స్లోను గన్ పెట్టుకురాకు, జేమ్స్ బాండ్ లాగా.
అదంతా ఓల్డ్ స్టైల్. ఏయ్, ఎప్. ఇలా చూడు, వాళ్ళు నా కోసం వెళ్ళి ఇరుక్కుపోయారు. నేను వెళ్ళి తీరాలి. ఓకే, నువ్వు 1 నుంచి 100 వరకు నిదానంగా లెక్కపెట్టు. ఈలోగా నేను సేఫ్గా వచ్చేస్తాను. ఉం? ఏయ్ దొంగ, 1 టేక్ కేర్ రా. ఓకే సార్. Hey, సార్ any updates? సార్, వందన గారి ఫోన్ నుంచి వచ్చిన కాల్ అప్సిగూడ టవర్ నుంచి, కానీ ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. సరే, నేను వెళ్తున్న ఎస్పీకి చెప్పకండి. సార్, రంజిత్, నీకో ఫోటో క్లూగా పంపిస్తున్నాను, చెక్ చేసుకో. ఎంతసేపు వెయిట్ చేయడం రంజిత్? రంజిత్ కాళిదాస్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్. ఎటువంటి కేసునైనా బుర్ర ఉపయోగించి సాల్వ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది? గోడౌన్ నుంచి గోడౌన్కి నిన్ను తిప్పించాను కదా. నీకేం కావాలి? నీ కళ్ళలోకి సూటిగా చూసి ఓ ప్రశ్న అడగాలి. హత్య చేస్తే శిక్ష, కానీ దాని వెనుకున్న నీతి, న్యాయం, ధర్మం నీ కళ్ళకు కనిపించవా? హత్యలు, దోపిడీలు, రేపులు చేసేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల వెనక న్యాయం ఉంది, లాజిక్ ఉంది అని అనుకుంటారు. కానీ అందులో ఏది తప్పు, ఏది న్యాయం అని నిర్ణయించడానికే ఈ సమాజం చట్టాన్ని సృష్టించింది. అందులోనే నువ్వు నేను ఉన్నా. ఈవెన్ ద కింగ్ ఇస్ అండర్ ది లా. గెట్ దట్ స్ట్రైట్, యు ఇడియట్. మాట్లాడు, మాట్లాడు, అహంకారంతో మాట్లాడు. అప్పుడే
నాకు మత్తెక్కుతుంది. నిన్ను సంతోషంగా చంపుతాను. మా అమ్మ నాన్న చనిపోగానే ఒంటరితనం, దానివల్ల డిప్రెషన్, మెంటల్ అసైలం, చెడు వ్యసనాలు, గంజాయి నన్ను మళ్ళీ మనిషిగా మార్చింది. నీ వల్ల చచ్చారు కదా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇమాన్యువల్, మా చిన్నమ్మ చిన్నాన్న. తప్పు అమ్మా నాన్న. అమెరికాకు వెళ్ళి చదువుకుంటానన్నావుగా, వెళ్ళి చదువుకో, మేము చూసుకుంటాం. నీకు పేరెంట్స్ లేరని దిగులు పడుకో క్రిస్టఫర్. ఎప్పటికైనా నువ్వు నా బిడ్డవి. అంతా అయిపోయింది. నేను మళ్ళీ అనాథనయ్యాను. ఎవ్వరూ లేరు. తప్పు రంజిత్, తప్పు. ఏయ్, నాకు ఎక్కువ టైం ఇవ్వద్దు. ఇది నీ ఆఫీస్ కాదు, క్రిస్టఫర్ కోర్ట్. ఏంటలా చూస్తున్నావు? నాది పగ, పాము కన్నా పగ. ఎస్పీ, మీరు డయల్ చేసిన వినియోగదారుడు ఇంకొద్ది క్షణాల్లో చావబోతున్నాడు. దయచేసి లైన్లో ఉండండి. ఎస్పీ, మీ డిఎస్పీకి ఇస్తాను. సో రంజిత్, 10 minutes చాలా? 5 minutes. వావ్, నాట్ బ్యాడ్. రేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అదేంటో వింటావా? నమస్కారం ప్రేక్షకులారా. ఈనాటి ముఖ్యాంశాలు: డిఎస్పీ రంజిత్ కాళిదాస్ నిన్న రాత్రి తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. క్షమించాలి, అతను తుపాకీ తూటాల వల్ల మరణించలేదు, కానీ పాపం దయనీయంగా ఉరి తీసి చంపేశారు. అంతేకాదు, అతన్ని ఉరివేయడానికి ముందు పదునైన ఆయుధాలతో చిత్రహింసలు పెట్టి పరమ దారుణంగా చంపారని మా ప్రతినిధి తెలియజేశారు. నీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? ఒకడు అరుస్తున్నాడు, ఇంకొకడు శాపాలిస్తున్నాడు. ఆ డాక్టర్ అయితే దయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని ఏడ్చింది. నాకు ఫుల్ హ్యాపీ అనుకో. బాసే సైలెంట్ గా ఉన్నాడు కదా. You know what? I just love this. Pain, murder, blood. ఆ ముగ్గురులాగే నీకు సింపుల్గా ఎండ్ కార్డ్ వేయను. నువ్వు బాగా స్పెషల్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హలో. ఏ ట్విట్టర్ హీరో, నీ ప్రియమైన అన్నయ్య ఇంకా ఎందుకు చావలేదో తెలుసా? నా ఫ్యామిలీ మ్యాటర్ అందరి నోళ్ళలోనూ నానినట్టుగా మీ అన్నయ్య నీచమైన చావు మీ ఫ్యామిలీ, పబ్లిక్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరి నోళ్లలో నానాలి. అందుకే నిన్ను ఆ రోజు చంపకుండా వదిలేశాను. సందేహ్, నీకు ఫోటో పంపిస్తాను. దాన్ని ఇమ్మీడియట్గా ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లోనూ అప్లోడ్ చేసాయి. అది నేను చస్తే చెయ్యంట్రా బేవర్సదవా. అబ్బబ్బబ్బా, దీనికేం తక్కువ లేదు. రంజిత్ ఫ్యామిలీలో అందరికీ పౌరుషం మాత్రం అన్లిమిటెడ్. చస్తాడి పిచ్చి కుక్క. ఓ, ఎంత ధైర్యం! వాళ్ళని చెయ్యదు.
ఇప్పుడన్నా ఆ ఫోటో షేర్ చేస్తావా? సరే నేను షేర్ చేస్తాను. #CopsKillLive. ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకాసేపట్లో, ఐ మీన్ వీడియో లింక్. ఒక బ్రేకింగ్ న్యూస్. మన సిటీలో క్రైమ్ బ్రాంచ్ కి చెందిన 3 పోలీస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు. ఆ విషయానికి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. రై, నువ్వు మగాడు అయితే కట్లిపురా రే. ఎవడబ్బా వీడు పెద్ద పోటుగాళ్ళ సౌండ్ ఇస్తున్నాడు? చి, కట్లిపురా రాస్కల్. జో, వాడు కట్లిప్పుడు చీఫ్. భయం. వాడు హత్యలు చేసినప్పుడే అర్థమైంది కదా. మత్తిచ్చి కట్టేసి టార్చర్ పెట్టి మెంటల్ నా కొడుకు. జోసెఫ్, సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు అత్తరు కొట్టేస్తున్నావు. బాసు, నోరు మూసుకో బాసు. గాయస్, దేర్స్ అ చేంజ్ ఆఫ్ ప్లాన్. ఏయ్, తప్పు చేస్తున్నావు. ముందు వీణ్ణి డీల్ చేయాలి. రంజిత్, జోకి గుడ్ బై చెప్పమ్మా.
ఇంకొద్ది రోజులు అంతే కిల్లర్ని త్వరలోనే పట్టుకుంటాం వీఆర్ ఆల్మోస్ట్ మా ఆఫీసర్స్కి చిన్న చిన్న దెబ్బలు తగినాయి ప్లీజ్ ఎక్స్క్యూజెస్. సార్ సార్ హత్య చేయబడింది పోలీస్ ఆఫీసరా సార్? కాదు, వేరే ఎవరో క్రిస్టఫర్ అని ఒక మానసిక రోగి అండ్ హీస్ ఫ్రమ్ అమెరికా. ప్రస్తుతానికి అంతే వివరాలు తెలుసు. మరోవర్ కిల్లర్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఎందుకు పాప ఇతన్ని చంపడం అర్థం కావట్లేదు. ఆ విషయం ఇన్వెస్టిగేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. క్రైమ్ బ్రాంచ్ కి చెందిన అధికారులపై దాడి చేసిన తర్వాత సీరియల్ కిల్లర్ పరారైన ప్రక్రియ మన నగరాన్నే భయభ్రాంతులకు గురి చేసిన విషయం ఇది. ఈ ప్రక్రియను నివారించడంలో మన రాష్ట్ర పోలీస్ అధికారులు అసమర్థులైన కారణంగానే సమాజంలో శాంతి భద్రతల వ్యవస్థ క్షీణించిందని ఈ రోజు జరిగిన శాసన మండలి చర్చలో విపక్ష ప్రముఖులు మన గవర్నమెంట్ ని తీవ్రంగా ఖండించారు. రాకీకి హాయ్ చెప్పు. హాయ్ రాకీ. మీ అందరికి కాఫీ పంపించాను. థ్యాంక్ యూ. అండ్ వాజ్ మై సూపర్ గర్ల్. థ్యాంక్ యూ. ఏంట్రా వర్క్ ఫ్రమ్ హోమా? అయ్యో చావు కొడుతున్నారు. ఐ లైక్ ఇట్. హాయ్ గైస్. గుడ్ మార్నింగ్ చీఫ్. సిట్ 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 సిట్. హౌస్ యువర్ హ్యాండ్? బెటర్ చీఫ్. కాఫీ ఎలా ఉంది? కాఫీ సంగతి అలా ఉంచండి చీఫ్. తల పగిలిపోతోంది. ఆ రోజు క్రిస్టఫర్ని చిత్త కొట్టారు, షూట్ చేశారు, ప్రెస్కి ఏదేదో చెప్పారు. ఏం అర్థం కావట్లేదు. పైగా మీడియా వాళ్ళు మనల్ని చీల్చి చెండాడేస్తున్నారు. డోంట్ వరీ, ఇంకొద్ది రోజులు వాడు అలా మాట్లాడతారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆ సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడడానికి నేను మీ ఇద్దరిని రమ్మని చెప్పాను. మైండ్ గేమ్ ఆడుతూ చట్టం కళ్ళలో మట్టి కొట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో రెచ్చిపోతున్న ఈ 5గురిని మన ఎస్పీ గారి కోఆపరేషన్తో మనం ఫినిష్ అయిపోతున్నాం. ఒకవేళ వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అది ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మన సైకో కిల్లరే ఈ 5గురిని ఫినిష్ చేస్తాడు. మాస్క్స్ కూడా రెడీగా ఉన్నాయి. థ్యాంక్స్ టు క్రిస్టఫర్. వాడు పోలీసులో ఆలోచించి మంచివాళ్ళని చంపాడు. మనం క్రిమినల్స్లో ఆలోచించి తప్పు చేసే వాళ్ళని. యు గెట్ దట్ రైట్? చీఫ్ ఐ హ్యావ్ ఎ డౌట్. చివరికి ఎవరు సీరియల్ కిల్లర్ అని చెప్పి కేసు మూసేస్తారు? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వీళ్ళలో ఎవరు లాస్ట్గా చేస్తారో వాళ్ళే సీరియల్ కిల్లర్. బట్ డోంట్ వరీ, ఇది మన టీంకి మాత్రమే తెలిసిన టాప్ సీక్రెట్. బ్రిలియన్ ప్లాన్ చీఫ్. ఎవరు చీఫ్ మన ఫస్ట్ టార్గెట్? 4-5 నరబలులు, బోల్డ్ అన్ని రేపులు, ఇల్లీగల్ మైనింగ్, పొలిటికలీ వెల్ కనెక్టెడ్, సమాజానికి క్యాన్సర్లా వ్యాపిస్తున్న వీడే మన ఫస్ట్ టార్గెట్. వీడికి క్యాన్సర్ ముసుగు. హైదరాబాద్ లో జరిగిన వరుస హత్యలకు ముగింపు దొరికింది. షాన్ రవిచంద్రన్ అనే సమాజ ద్రోహి కుట్రపన్ని ఈ హత్యలన్నీ చేశారని రంజిత్ కాళిదాస్ నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీం కనిపెట్టింది. దీనికోసం అహర్నిశలు కృషి చేసిన రంజిత్ కాళిదాస్ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.